పూల మెట్టు మీకు పునఃస్వాగతమండి. అమ్మాయిల ముఖాన్ని పొగడమంటే మాత్రం అందరూ రెడీగా ఉంటారు. కాలీఫ్లవర్ కళ్ళున్న అమ్మాయిని గూడా కమలాక్షి అని పొగడటానికి. అబ్బాయిల్ని పొగడమంటే మాత్రం అసలెవరు రెడీ ఉండరు. నాకు తెలిసి మగవాళ్ళలో బాగా పొగడ్తలందుకున్న వ్యక్తి ముఖం విషయంలో మాత్రం శ్రీ మహావిష్ణువు అండి. ఆయన్ని కమల లోచనుడు అనైనా అన్నారు. లేకపోతే సహజంగా అబ్బాయిల ముఖాన్ని అందానికి ప్రతీకగా ఎవరు గుర్తించరు. నా దృష్టిలో మాత్రం అబ్బాయిలకి సహజంగా 3 ముఖ్యమైనవండి. ఒకటి కేశం, ఇంకొకటి మీసం, మూడోది గడ్డం. నేను వాటి గురించి స్పెషల్‌గా గ్రూమింగ్ టెక్నిక్స్ కానీ ఏమి చెప్పను. ఎందుకంటే నేను గ్రూమ్ చేసుకోవటం కన్నా, గ్రూమ్ అవ్వటం బెటర్ అని ఫీల్ అయ్యే రకం. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ తరపున వాదించటానికి ఒక పురుషుడిగా నేను చేస్తున్న పనేంటంటే, ఎప్పుడూ కూడా తండ్రికుంది బట్టతల అందుకని కొడుక్కొచ్చింది. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరు అర్థం చేసుకోని విషయం ఏంటంటే, తల్లి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది కొడుకు బట్టతలకి అని. సో, ఆ విషయం చర్చించటానికి, అలాగే చాలా వరకు బట్టతల గురించి మాట్లాడటానికని చెప్పి, నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ప్రొసీడ్ అవుదాం. ఇప్పుడు చూస్తున్న మీకు బట్టతల ఉందా? మీకు మీసాలున్నాయా? గడ్డాలున్నాయా? అయితే బట్టతల కూడా ఉంది. ఎందుకంటున్నాను అంటే, పుట్టిన ప్రతి మగవాడికి కూడా మీసాలు, గడ్డాలొచ్చినప్పుడు ఆ టైంలో ఏంటంటే, కొంత భాగం కాస్త హెయిర్ టెంపుల్ రీజియన్‌లో కాస్త పోతదనమాట. ఇది నార్మల్. చాలా మంది మగవాళ్ళకి పోతది. పుస్తకంలో అయితే ఏమిచ్చాడంటే, ఆల్‌మోస్ట్ ఆల్ మెన్ అంటే సుమారుగా అందరి మగవాళ్ళలో అని అర్థం. మిగతా ఏరియాస్‌లో పోతుందా లేదా అన్నది ముఖ్యం. ఇప్పుడు మిగతా ఏరియాస్ అంటే ఒకటి ఫ్రాంటల్ బాల్డ్‌నెస్ అంటారు. ఈ ఏరియాలో పోవడం. ఇంకొకటి వర్టెక్స్ బాల్డ్‌నెస్ అంటారు. ఈ ఏరియాలో పోవడం. 100లో 20 మంది చాలా అదృష్టవంతులు. వాళ్ళకి నేను చెప్పిన టెంపుల్ ఏరియాలో తప్ప ఇంకెక్కడ బాల్డ్‌నెస్ రాదు. కానీ మిగతా వాళ్ళకేంటంటే మిగతా ఏరియాస్‌లో కూడా బాల్డ్‌నెస్ ఒస్తది. సో, వాళ్ళకి 2 వైపులా ఫ్రాంటల్ ఇంకా వెర్టెక్స్ 2 కూడా బాల్డ్ అయ్యే అవకాశం కూడా ఉంది. వాళ్ళు కాస్త దురదృష్టవంతులు. వాళ్ళకి మగవాళ్ళగా పుట్టడమే కేశాలకి శాపంగా తయారైంది. ఎందుకంటే డైహైడ్రో టెస్టోస్టెరాన్ మగవాళ్ళలో ప్రొడ్యూస్ అయ్యే ఒక హార్మోన్ కాస్త ఈ బాల్డ్‌నెస్‌కి కారణమవుతుంది. ఇది కాకుండా ఇంకొకటేంటంటే వయస్సు. వయస్సు పెరిగే కొద్దీ కూడా ఆ వయస్సుకు తగ్గట్టు కేశ సంపద తగ్గిపోతది. ఏదో ఒక వయసులో 60 ఏళ్ళకో, 40 ఏళ్ళకో కొంతమంది దురదృష్టవంతులు 25 ఏళ్ళకే బాల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది బట్టతలకి నాన్న నుంచి వచ్చింది అనుకుంటారు. నేను కాదు అని పూర్తిగా చెప్పను గానీ, అమ్మ నుంచి రావటం అనేది తక్కువ అని అనుకోవటం మాత్రం తప్పు. ఎందుకంటే చాలా జీన్స్ ఏవైతే బట్టతలకి కాజ్ చేస్తాయో, ఆ జీన్స్ చాలా వరకు ఉండేది ఎక్స్ క్రోమోజోమ్‌లో. ఎక్స్ క్రోమోజోమ్ అనేది మమ్మీ నుంచొస్తది. డ్యాడీ నుంచి కాదు. సో, మీరు బ్లేమ్ చేయాలి అనుకుంటే జెనెటిక్స్ ప్రకారం మాకొచ్చింది అని ఇద్దరిని బ్లేమ్ జేయండి. ఒక్క నాన్నగారిని టార్గెట్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు. 5 ఏళ్ల క్రితం లేని బట్టతల ఇప్పుడుండటానికి కారణం ఏంటంటే, ఆ చర్మంలో కాస్త చాలా మార్పులే జరిగాయి. ఒకటేంటంటే, హెయిర్ ఫాలికల్స్ ఏవైతే సంవత్సరాల పాటు బతకాలో, అవి కాస్త వారాల్లో, నెలల్లోనే రాలిపోతున్నాయి. అదొకటి. ఇంకొకటి మినియేచరైజేషన్ అంటారు. ఇందులో ఏమవుతుందంటే హెయిర్ ఏదైతే ఉందో అది కాస్త బాగా సన్నబడిపోవటం, అలాగే చిన్నగా అయిపోవటం జరుగుతుంది. నేను టెస్ట్‌లు, ట్రీట్‌మెంట్‌ల గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. ఇదేమి మెడికల్ అడ్వైస్ కాదు. కాబట్టి మీ హెయిర్‌కి గాని, స్కిన్‌కి గాని మీరేం చేయించుకోవాలనుకున్న టెస్ట్‌లవ్వచ్చు, ట్రీట్‌మెంట్ అవ్వచ్చు. డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించి చేయించుకోవాలి. చెప్పేదంతా అందరికీ వర్తించదు. అందరి జుట్టు ఒకటి కాదు, అందరి స్కిన్ ఒకటి కాదు. టెస్ట్‌ల పరంగా చూసుకుంటే మగవాళ్ళకి క్లాసికల్ ప్యాటర్న్ ఉంటాయి. అంటే ఫ్రాంటల్ బాల్డ్‌నెస్ కానీ, వర్టెక్స్ బాల్డ్‌నెస్ కానీ ఇలా క్లాసికల్ ప్యాటర్న్ ఉన్న మగవాళ్ళకైతే టెస్ట్‌లేమి అవసరం లేదు. ఈ టెస్టోస్టిరాన్ వాల్యూస్ కానీ ఏవి కూడా మనకంత హెల్ప్ ఏం చెయ్యవు. ఎందుకంటే నార్మల్ టెస్టోస్టిరాన్ ఉన్నా గూడా బాల్డ్‌నెస్ కనిపించొచ్చు. అబ్నార్మల్ టెస్టోస్టిరాన్ ఉన్నా గూడా బాల్డ్‌నెస్ కనిపించొచ్చు. టెస్టోస్టిరాన్ ఒక్కటి కాదు మనం చెప్పుకున్నట్టు జెనెటిక్స్ అలాగే ఇంకొకటొచ్చేసి ఏజ్ అనేది గూడా ఫ్యాక్టర్స్. ఫ్రాంటల్ బాల్డ్‌నెస్ కొంచెం స్టార్ట్ అయింది. లేదా వర్టెక్స్ బాల్డ్‌నెస్ స్టార్ట్ అయింది. మీకింకా పెళ్లి కాలేదు అంటే తప్పకుండా ట్రీట్‌మెంట్ ఇప్పుడే తీసుకోండి. ఎందుకంటే బాల్డ్‌నెస్ పూర్తిగా ముదిరాక మీరు ట్రీట్‌మెంట్ తీసుకుందాం అనుకున్నా కూడా ఎలాంటి మెడిసిన్ అక్కడ పనిచేయదు. మీకు వృక్షాలు కాదు గదా! కనీసం మొక్కలు గూడా రావు. కాబట్టి ట్రీట్‌మెంట్ ఏదైనా తీసుకోదలుచుకుంటే ఎర్లీగా తీసుకోవటం బెటర్.
మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవటం స్టార్ట్ చేశాక జనరల్లీ 4 మంత్స్ పడతది పీక్ రెస్పాన్స్ రావటానికి. ఇంకా ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఆపేసాక మళ్ళీ 4 మంత్స్, 6 మంత్స్‌లో మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్ వచ్చేస్తదనమాట. మీ మైదానం మీదే. మగవారి బట్టతలకి మాత్రమే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్‌గా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు కాస్త తీసుకునే డోనార్ సెల్స్ అంటే హెయిర్ ఎక్కడి నుంచి తీసి ఎక్కడ పెడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో గనుక హెయిర్ లేకపోతే ఈ ఏరియాలో పెట్టాలి. కానీ వాళ్ళు తీసేది ఎక్కడి నుంచి అంటే ఆసిపిట్ రీజియన్ నుంచి. మీరు చూస్తే ఎవరికైనా బట్టతల ఇక్కడ గాని ఉంటది కానీ ఎవరికీ ఇక్కడ బట్టతల రాదు. అందుకని ఆ హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి రెసిస్టెంట్ అన్నమాట. నేను ఇంతకుముందు చెప్పిన మినియేచరైజేషన్ అనే ప్రాసెస్‌కి. సో, ఆ ఫాలికల్స్‌ని తీసుకొని దీనికి కాస్త ఇన్సర్ట్ చేస్తారు లోపల. సో, ఇలా ఇన్సర్ట్ చేయటం వల్ల ఇవి గ్రో అవుతాయి. మీకు ఆ ఏరియా కాస్త కవర్ అవుతది. 25 ఇయర్స్ కన్నా తక్కువ వయసున్న వాళ్ళకి ఇది పనికిరాదు. సో, 25 ఇయర్స్ పైనున్న వాళ్ళకి మాత్రమే చేసుకోవాలి. ప్లస్ దానికి తోడు ఈ ఫ్రాంటల్ బాల్‌నెస్‌తో బాగా పనికొస్తది. వర్టెక్స్ బాల్‌నెస్ కన్నా. సో, అది కూడా ఒకటుంది. ఇంకా ఇదే కాకుండా మీరు ఆ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌తో కాస్త డిఫరెంట్ థింగ్స్ మాట్లాడుకొని మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మీ స్కాల్ప్‌కి అది కాస్త సూటబులా కాదా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అన్నది. చాలా మంది పెళ్లైన మగవాళ్ళైతే బట్టతలని నేచురల్ ఏజింగ్ ప్రాసెస్‌గా గౌరవిస్తారు. పెద్ద ట్రీట్మెంట్ తీసుకోరు. బట్ పెళ్లి కాని మగవాళ్ళకేంటంటే అదే పెద్ద తలనొప్పయిపోతది. కాబట్టి ఎర్లీగా స్టార్ట్ చేసుకొని, ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే బెటర్. మంచి కేసు సంపదకి ఓనర్స్ అయ్యే అవకాశం దొరుకుతది. కాకపోతే ట్రీట్మెంట్ నేను చెప్పానుగా రెగ్యులర్‌గా చేయాల్సిందే. సర్జరీ అనేది పర్మనెంట్ సొల్యూషన్‌గా కేవలం మగవారికి వచ్చే బట్టతలకి మాత్రమే ఉంది. ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారు. దానికి మాత్రమే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది సొల్యూషన్. సో, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అలాగే ఒక షేర్, లైక్, సబ్‌స్క్రైబ్, కమెంట్ గూడా చేసేసేయండి.